ఒకప్పుడు పచ్చని చెట్లు, ప్రశాంతమైన గాలితో నిండిన ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక తక్కువగా మాట్లాడే, సున్నితమైన అబ్బాయి ఉండేవాడు. పేరు రవి. అతనికి నిజంగా స్నేహితులు లేరు. కాని అతనికి ఎప్పుడూ ఒంటరితనం అనిపించేది కాదు. రవి నిత్యం తేజుతో ఆడేవాడు, నవ్వేవాడు, చెట్లు ఎక్కేవాడు. కాని తేజును ఎవ్వరూ చూడలేరు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పొరుగువాళ్ళు అందరూ అడిగేవాళ్ళు, రవి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? అతను చిరునవ్వుతో చెప్పేవాడు, తేజుతో. అతను నా స్నేహితుడు. ఒకరోజు గ్రామానికి కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది. పేరు పల్లవి. ఆమె రవితో స్నేహం చేసుకుంది. చాలా త్వరగా వాళ్ళిద్దరూ మంచి మిత్రులయ్యారు. ఒకరోజు ఆమె అడిగింది, నన్ను తేజుతో పరిచయం చేస్తావా? అతనిని చూడాలంటే ముందు నువ్వు అతనిని నమ్మాలి. పల్లవి కళ్ళు మూసుకుని, గుండె మీద చేయి వేసింది. ఆమె మెల్లగా అన్నది, నేను నమ్ముతున్నాను. అప్పుడు ఓ చల్లటి గాలి వీచింది. ఆకులు చక్కర్లు కొట్టాయి. ఒక చిన్న నవ్వు వినిపించింది. ఆ క్షణం పల్లవి తన కళ్ల ముందు మెరిసే ప్రకాశాన్ని చూసింది. పల్లవి ఆశ్చర్యంతో, రవి, తేజు నిజంగానే ఉన్నాడా? రవి నవ్వుతూ, అవును. నీవు నమ్మినందుకే ఆయన నీకు కనిపించాడు. కొన్ని స్నేహాలు మన కళ్లతో కాకుండా మన మనసుతో కనిపిస్తారు. అలాంటి స్నేహమే నిజమైన స్నేహం.